హాయ్ ఫ్రెండ్స్, రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యం అండి. ఈరోజు మన ఈ జన్మలో కర్మ ఎలా పనిచేస్తుందో ఒక అద్భుతమైన సత్యం తెలుసుకుందాం ఒక చిన్న కథ ద్వారా. 1891లో ఓ వర్షం రాత్రి 1 గంటకు అమెరికాలో ఫిలడెల్ఫియాలోని బ్రాడ్ స్ట్రీట్లో ఉన్నటువంటి డిలియన్ హోటల్లోకి విలియం తన భార్యతో వెళ్ళి ఓ గది కావాలని అడిగాడు. సారీ అండి, మా హోటల్లో 24 గదులు ఫిలప్ అయిపోయాయి, మీరు ముందే రిజర్వ్ చేసుకోవాల్సి ఉంది అని చెప్పాడు అక్కడ మేనేజర్. ఆ హోటల్ మేనేజర్ జార్జ్ సి బోల్ట్ అతని పేరు. ఆ దంపతులిద్దరూ కాసేపు తమలో తాము ఏం చేయాలా అని చర్చించుకొని ఇక తిరిగి వెళ్ళబోతుంటే జార్జ్ వాళ్ళతో ఒక మాట అన్నాడు. చూడండి, ఈ వర్షంలో ఈ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తారు మీరు? మీకు అభ్యంతరం లేకపోతే నా గదిలో ఈ రాత్రికి విశ్రమించి రేపు వేరే హోటల్ చూసుకోండి. వారిద్దరూ కౌంటర్ వెనుక ఉన్న అతని చిన్న గదిలోనే ఆ మంచం మీద రాత్రి నిద్రపోతే జార్జి రిసెప్షన్ హాల్లో సోఫాలో నిద్రపోయాడు. మర్నాడు ఉదయం అతనికి ఆ దంపతులు తమ కృతజ్ఞతలను తెలియచేసి వెళ్తుండగా భర్త ఇలా చెప్పాడు. ఓ పెద్ద హోటల్ నడిపే సామర్థ్యం గల వ్యక్తి నువ్వు. నీకోసం ఒక హోటల్ని కట్టి నిన్ను దానికి మేనేజర్ చేస్తాను అని చెప్పడంతో అది జోక్గానే భావించి నవ్వుకున్నారు కూడా ముగ్గురు. 2 ఏళ్ల తర్వాత పోస్ట్లో జార్జికి ఒకరోజు ఒక ఉత్తరం వచ్చింది. ఆ వర్షం రాత్రి అతను తమ మీద చూపించిన దయని గుర్తు చేస్తూ తన మాట ప్రకారం ఒక హోటల్ని కట్టానని, ఒకసారి న్యూయార్క్ రమ్మని ఆహ్వానిస్తూ విలియం రాసినటువంటి ఉత్తరం అందులో ఉంది. దానికి ఫిలడెల్ఫియా నుంచి న్యూయార్క్ రిటర్న్ టికెట్ కూడా జతచేసి ఉంది. జార్జ్ అది ప్రాక్టికల్ జోక్ అనుకున్నాడు, కానీ టికెట్ ఉండటంతో అతని ఆలోచన మారింది. సరే, వెళ్ళి రావటంలో తప్పేముంది, ఒకసారి వెళ్ళి చూద్దాం అసలు ఏంటో అని చెప్పి ఆ టికెట్ ప్రయాణంతో వెళ్ళి విలియంని కలిశాడండి. ఆ విలియం అతన్ని న్యూయార్క్లోని 5th Avenue 3rd floor స్ట్రీట్లో ఉన్నటువంటి ఎర్రరాయితో కట్టిన ఒక పెద్ద భవంతిని చూపించి చెప్పాడు. చూడు జార్జ్, నీకోసం కట్టిన హోటల్ ఇదే, నేను దీనికి మేనేజర్ని చేస్తున్నాను అన్నాడు. ఆ హోటల్ వాల్డ్రోఫ్. మరి అదే నేటి న్యూయార్క్లోని 400 గదులు, 1000 మంది ఉద్యోగస్తులు గల 5 స్టార్ హోటల్ వాల్డ్రోఫ్ హాస్టర్ హోటల్ అన్నమాట. ఓ చిన్న హోటల్లో మేనేజర్గా పనిచేసినటువంటి జార్జ్ ఓ వర్షం రాత్రి చేసిన ఓ నిస్వార్థ సేవ ఫలితం తర్వాతి జన్మలకు వాయిదా పడకుండా ఈ జన్మలోనే దాని ఫలితాన్ని చూపించింది కదా. కాబట్టి మిత్రులారా, అనువైనటువంటి వాతావరణం ఉంటే కర్మ ఎప్పుడూ కూడా వాయిదా పడదండి. త్వరలోనే లేదా కొద్ది కాలం తర్వాత మనం పాతిన విత్తనం నుంచి వచ్చినటువంటి పైరుని మనం తప్పక కోసుకుంటాం. ప్రేమతో నాటితే ప్రేమను, మంచితనాన్ని నాటితే మంచితనాన్ని, ద్వేషాన్ని నాటితే ద్వేషాన్ని, సహాయాన్ని నాటితే సహాయాన్ని కోసుకుంటూ ఉంటాం అని ఆనాటి ఈ 2 సంఘటనలు మనకి రుజువు చేస్తున్నాయి కదా. అవును కాదు ఆలోచించండి మిత్రులారు ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి, మానస సరోవరం. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. PMC నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద PMC ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.